హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి మన గార్డెన్లో ఉన్నటువంటి కొన్ని ప్లాంట్స్ చూపిస్తూ వీడియో అయితే చేస్తున్నానండి. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చాలా ముఖ్యమైన విషయాలు అయితే ఈ వీడియోలో చెప్తున్నాను. స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది కాబట్టి ప్లీజ్ అండి చివరి వరకు చూసి వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా కొన్ని ప్లాంట్స్ అయితే మనం ఇంట్లో పెంచుకుంటూ ఉన్నాం అనుకోండి, మన హెల్త్కి చాలా మంచిదండి. ఇంట్లో ఇలా మనం ప్లాంట్స్ని పెంచుకోవటం వల్ల యూజ్ ఏంటంటే, మార్కెట్ నుంచి వచ్చే కూరగాయలన్నీ కూడా మందులతో కూడినాయి కాబట్టి ఆర్గానిక్గా మనం ఇంట్లోనే ఇలాగ కూరగాయల ప్లాంట్స్, అలానే పండ్ల ప్లాంట్స్, అలానే పూల మొక్కలను పెంచుకోవటం వల్ల చాలా యూజ్ అయితే ఉందండి. అలాగే మన హెల్త్కి కూడా చాలా మంచిదండి. మనం మానసికంగా ఎక్కువగా ఆలోచించకుండా చక్కగా ఇలా ఇంట్లోనే మనం పూల మొక్కలు కానీ, పండ్ల మొక్కలు కానీ, కూరగాయ మొక్కలు కానీ ఇలా పెంచుకున్నాం అనుకోండి, మనం కూరగాయలు చక్కగా ఆర్గానిక్గా తినొచ్చు. మన హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఇలాగా కొన్ని కూరగాయ మొక్కల్ని, పండ్ల మొక్కల్ని, పూల మొక్కల్ని పెంచుకోండి. మన హెల్త్కి కూడా చాలా మంచిదండి. మార్కెట్లో కూరగాయలు కొనాలన్నా కూడా ఎక్కువగా హై రేట్లు ఉన్నాయి కాబట్టి మనం ఇంట్లోనే ఆర్గానిక్గా ఇలా పండించుకొని మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందామండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, మన గార్డెన్లో కొన్ని తోటకూర, అలానే పొనగంటాకు, అలానే బచ్చల కూర, గోంగూర ఇలా ఆకుకూరలు పెంచుకున్న చాలండి. మనం చక్కగా కర్రీస్లోకి యూజ్ చేసుకోవచ్చు. మార్కెట్లో వచ్చే అన్నీ కూడా మందులతో కూడినాయి కాబట్టి ఇలాగ ఆర్గానిక్గా మనం ఇంట్లోనే పండించుకొని మన ఆరోగ్యాన్ని మనం కాపాడు. గార్డెన్లో నల్లేరు ప్లాంట్ అయితే నేను ఎక్కువగా పెంచుకుంటూ ఉంటానండి. నల్లేరు మన ఆరోగ్యానికి చాలా మంచిదండి. నరాల బలహీనతకి, కండరాల బలహీనతకి నల్లేరు ప్లాంట్ చాలా బాగా పనిచేస్తుందండి. వాటికి వచ్చినటువంటి ఈగలను కట్ చేసుకొని మనం ఇలా నల్లేరు పచ్చడి చేసుకొని తిన్నామంటే ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఎముకలు కానీ, కండరాలకు కానీ చాలా బలంగా ఉంటాయి. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇలాగ ఇంట్లోనే గార్డెనింగ్ పెంచుకోవటం వల్ల మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. వీడియో ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి. ఓకేనండి, మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానని. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందులోనే ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.